రెండెర్ర పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ పెద్ద గీత చిన్న గీత. సూరయ్య సామాన్య కుటుంబీకుడు. అతడికి 2 కొడుకులు. వాళ్ళు చిన్నవాళ్లుగా ఉన్నప్పుడే సూరయ్య పలక మీద ఒక గీత గీసి దీన్ని చెరపకుండా చిన్నది చేయమనేవాడు. పెద్దవాడు ఎంత ఆలోచించి ఆ పని చెయ్యగలిగేవాడు కాదు. చిన్నవాడు మాత్రం ఆ గీత పక్కన పెద్ద గీత గీసి దాన్ని చిన్నది చేసి చూపించేవాడు. కాలక్రమాన కొడుకులు పెద్దవాళ్ళయ్యి పెళ్ళిళ్ళు చేసుకుని వేరువేరు కాపురాలు పెట్టారు. సూరయ్య భార్యతో పెద్ద కొడుకు దగ్గర ఉండసాగాడు. కానీ అత్తాకోడళ్ళ కీచులాటలతో సుఖం లేక కొన్నాళ్లకు చిన్న కొడుకు ఇంట చేరాడు. కానీ అక్కడ సూరయ్యకు చుక్కెదురైంది. చిన్న కోడలు అత్తమామలను లక్ష్య పెట్టక చాలా హీనంగా చూసేది. చివరకు కొడుకు కోడలు ఏకమై వాళ్లను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. సూరయ్య తిరిగి పెద్ద కొడుకు ఇంటికి వచ్చి ఉండసాగాడు. అప్పుడు అతడికి పెద్ద కొడుకు ఇంట్లో ఎంతో సుఖంగా ఉన్నట్లు తోచింది. నా పెద్ద కొడుకు కోడలు బంగారం లాంటి మనుషులు, వాళ్ళ దగ్గర నాకెంతో సుఖంగా ఉన్నది అని సూరయ్య ఎరిగిన వాళ్లతో చెప్పుకోసాగాడు. అది విన్న పెద్ద కొడుకు మనసులో బాధపడిపోతూ, అదేం కాదు నాన్న, ఆ గీత ముందు ఈ గీత చిన్నదైపోయింది అంతే అనుకునేవాడు. ఈరోజు మన కథ అమృత సిద్ధి. చాలా కాలం కిందట కాశీరాజ్యాన్ని చిరాయువు అనేవాడు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన వద్ద నాగార్జునుడు అనే అతను ముఖ్యమంత్రిగా ఉండేవాడు. నాగార్జునుడు దయాళువు, దానశీలుడు అని పేరుగాంచాడు. అంతేకాదు రసాయన శాస్త్రంలోనూ ఔషధీ జ్ఞానంలోనూ గొప్ప నిధి. అతడు తనకు తెలిసిన రసాయనిక ప్రయోగంలో ఒక రహస్యయోగం కనిపెట్టి తనకు రాజుకు జరామరణాలు లేకుండా చేసుకున్నాడు. ఒకనాడు అతని కొడుకులలోకెల్లా తనకు ప్రేమాస్పదుడైన సోమదేవుడు చనిపోవడం తటస్థించింది. కుమారుని చావు నాగార్జునుడికి అంతులేని దుఃఖం కలిగించింది. సహజంగా కరుణాలువైన నాగార్జునుడు ఇక మీదట లోకంలో మరణం అనేది ఉండకూడదని, మరణం ద్వారా ఎవరూ శోకించకూడదు, అందుకు తగిన ఉపాయం కనిపెట్టాలి అని ఆలోచించసాగాడు. రసాయనాలైతే అమిత వ్యయంతో కూడుకున్న పని. అందువల్ల సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే మూలికలతోనే అమృతం తయారు చేయాలి. అప్పుడే ప్రజలందరూ కూడా శోకానికి లోను కాకుండా సుఖంగా ఉండగలరు అని నాగార్జునుడు నిశ్చయించాడు. నిశ్చయం ప్రకారం ఔషధుల సంపుటితో అమృతం తయారు చేయడానికి పూనుకున్నాడు. తనకున్న శాస్త్ర పరిజ్ఞానాన్నంతటినీ వినియోగించి అనేక పరిశోధనలు చేశాడు. చాలా వరకు ప్రక్రియలన్నీ పూర్తి అయినాయి. నాగార్జునుడి ప్రయత్నం చివరి ఘట్టానికి వచ్చింది. అమృతకల్పం అనే మూలిక ఒకటి చేర్చాలి. అంతలో ఈ సంగతి దేవేంద్రుడికి తెలియవచ్చింది. వెంటనే దేవేంద్రుడు అశ్వనీ దేవతలను పిలిచి, మీరు ఇప్పుడే భూలోకానికి పోయి ఎలాగైనా నాగార్జునుడు తలపెట్టిన అమృతయోగం సిద్ధించకుండా చూడాలి. సామధాన భేద దండోపాయాలన్నింటినీ ప్రయోగించండి. తక్కిన పని నేను చేస్తాను అన్నాడు. అశ్వినీ దేవతలు మారు రూపాలతో భూలోకానికి దిగివచ్చి నాగార్జునుని దర్శించి కుశల ప్రశ్నలు ప్రారంభించారు. మంత్రి పుంగవ, రాజ్యాలనే తలకిందులు చేయగల యుక్తులు తెలిసిన ఘనుడవైన నీకు తెలియని విషయం లేదు. కానీ ఇప్పుడు బ్రహ్మ సంకల్పానికే నిరోధం కలిగించడానికి సాహసిస్తున్నావు. మానవుల ధర్మగతి అయిన మరణాన్ని నువ్వు అమృత సిద్ధి చేత ప్రతిబంధించినట్టయితే సృష్టి పరిపాలనే తారుమారవుతుంది కదా. మానవుడు ఒక్కడూ చావకుండా ఉంటే ఎన్ని లోకాలైనా సరిపోగలవా? పైగా దేవతలు చేయవలసిన ఈ కార్యం మానవ మాతృడవైన నువ్వే సాధించటానికి పూనుకుంటే దేవతలకు మానవులకు వ్యత్యాసం ఉంటుందా? ఇంతకు నీ కొడుకు చనిపోయాడనే దుఃఖంతోనే కదా ఇంత పని చేస్తున్నావు. నీ కుమారుడు భూలోకం వదిలినా స్వర్గంలో సుఖంగానే ఉన్నాడు అని ధర్మబోధ చేశారు. ఈ మాటలు నాగార్జునుడి మనసుకు అంతగా తృప్తి కలిగించలేదు.
తను చేస్తున్న పని తప్పు అవుతుందా కాదా అన్న ఆలోచనలో మునిగిపోయాడు. ఆ సమయంలోనే చిరాయువు పుత్రుడైన జయసేనుడి యువరాజ్యాభిషేకానికి ఘనమైన ఏర్పాట్లు జరిగినాయి. ఈ లోపల వృద్ధ బ్రాహ్మణ రూపంలో భూలోకానికి చేరుకున్న దేవేంద్రుడు జయసేనుణ్ణి సమీపించి ఇలా అన్నాడు: నాగార్జునుడు తయారు చేసిన రసాయనిక సేవన వల్ల నీ తండ్రి జరామరణాలే లేవు గదా. అటువంటప్పుడు నువ్వు యువరాజుగా ఉండిపోవలసిందే కానీ నీకు రాజ్యార్హత ఎప్పటికీ కలగదు. ఆ మాట విన్న విజయసేనుడికి విచారంతో కుంగిపోయాడు. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు, నాయనా, ఈ పాటిదానికే ఖేదపడకు. నీ కోరిక నెరవేరడానికి సులువైన ఉపాయం ఉన్నది. రోజూ భోజనం ముందు ఎవరేమి అడిగినా లేదనకుండా ఇవ్వడం నాగార్జునుడికి మామూలు. రేపు నువ్వు ఆ వేళకు వెళ్ళి ఏమాత్రం జంకకుండా నాకు నీ తల కావాలి అని అడుగు. తరువాత ఏం జరుగుతుందో నువ్వే చూద్దువు గాని అని మనసుకు నచ్చేటట్లు నూరిపోశారు. రాజ్యకాంక్షతో ఉన్న జయసేనుడు మారు మాట్లాడకుండా భోజనాల వేళ నాగార్జునుడి వద్దకు వెళ్ళి సరిగ్గా వృద్ధుడు చెప్పినట్టే కోరాడు. నాగార్జునుడు కొంచెమైనా సంశయించకుండా తన కత్తి విజయునికి చేతికిచ్చి, నాయనా, తల తెగ్గొట్టి తీసుకో, భయపడకు అన్నాడు. రసాయనాల ప్రభావం వల్ల నాగార్జునుడి శరీరం వజ్రకాయమై ఉండటం వల్ల జయసేనుడు ఎన్నిసార్లు నరికినా కత్తి తూలుతూ ఉంది కానీ నాగార్జునుడి తల మాత్రం తెగలేదు. ఈ సమాచారం ఒక్క త్రుటిలో రాజుకు తెలిసి ఆయన ఆత్రంతో పరుగెత్తి వచ్చాడు. కొడుకు చేస్తున్న పనికి విచారించి వానిని వారింపబోయాడు. అప్పుడు నాగార్జునుడు, మహారాజా, యువరాజు కోరిన కోరికకు పూర్వాపరాలు అన్నీ నాకు తెలుసు. అతడు నిమిత్తమాత్రుడు కనుక అతడికి ఆటంకపరచవద్దు. ఇప్పటి వరకు గత జన్మలలో నేను 99 సార్లు లేదనకుండా నా తల కొట్టి ఇచ్చి ఉన్నాను. ఇది నా 100వది. ఈ కొంచెంలో వెనుకంజ వేశానని అపకీర్తి రాకుండా మాట దక్కించవలసిన భారం మీపై ఉన్నది అంటూ ఆఖరిసారిగా భక్తితో రాజును ఆలింగనం చేసుకున్నాడు. తరువాత తన వద్దనున్న మూలికలలో ఒకటి తీసి కత్తికి రాసి, జయసేనుడితో ఇప్పుడు కొట్టు నాయనా అన్నాడు. జయసేనుడు ఈసారి కత్తితో నరకగానే నాగార్జునుడి తల కాడ నుండి ఊడిన కమలంలాగా కింద పడింది. ఆ దృశ్యం చూడలేక రాజు కూడా ప్రాణత్యాగం చెయ్యడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు కింద పడిన నాగార్జునుడి మొండితల, రాజా, విచారించకు, ఎన్ని జన్మలకైనా నీతోనే ఉంటాను అంటూ ప్రాణం విడిచింది. రాజు పూర్తి విరాగి అయ్యాడు. వెంటనే కొడుక్కి పట్టాభిషేకం కట్టి తను తపస్సు చేసుకోవటానికి అడవులకు వెళ్ళిపోయాడు. ఈ విధంగా జయసేనుడికి రాజ్యం లభించింది. దేవేంద్రుడి వ్యూహం నెరవేరింది. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి. మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి. సరేనా?